షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఓ దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. చర్యలుగా తీసుకోవాల్సింది ఆ కొడుకుల మీద థర్డ్ డిగ్రీ చేయాల్సింది, వేటు కాదు వేయాల్సింది. వాళ్ళకు కూడా థర్డ్ డిగ్రీ ఎట్లుంటుందో చూపెట్టాల్సింది. ఇక్కడ చూడండి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టిరట. తెలంగాణలో ఈ ఘటన తీవ్ర సంచలనం కావడంతో సునీత అనే మహిళను హింసించిన కేసులో చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనలో షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డితో పాటు మరో 5 కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఏసీపీ రంగస్వామి తన నివేదికను సిబికి సమర్పించారు. నివేదిక ఆధారంగా బాధ్యులను గుర్తించి వారిని సస్పెండ్ చేసినట్లు సిపి వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కేసు ఏంటిదో చూడండి ఒకసారి. ఆ దొంగ పోలీసులు చేసినటువంటి కేసు ఏంది, వాళ్ళు చేసిన నిర్వాహకం ఏంది ఒకసారి చూడండి. ఇగో అసలు కేసు ఏంటంటే బంగారము నగదు అపహరించిందనే నేపంతో పోలీసులు ఓ దళిత మహిళను షాద్ నగర్ పోలీసులు విచక్షణ రహితంగా కొట్టారంటూ ఓ మహిళను పట్టుకొని బంగారము డబ్బులు దొంగిలించింది అనే నెపమే. అదేమీ కన్ఫర్మ్డ్ కాదు, ఎక్కడా ప్రూఫ్ లేదు, ఎక్కడా సాక్ష్యం లేదు. ఒక నెపంతో మాత్రమే తీసుకెళ్లి ఇగో విచక్షణ రహితంగా కొట్టారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ అంబేద్కర్ కాలనీలో ఉంటున్న నాగేందర్ తన ఇంట్లో 26 తులాల బంగారం 2 లక్షల నగదుకు చోరీకు గురైందని జూలై 24న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చాడు. తమ ఇంటి సమీపంలో ఉండే సునీత భీమయ్య దంపతులపై అనుమానం ఉందని చెప్పాడు. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న ఈ దంపతులపై అనుమానంతో డిఐ రామరెడ్డి 26వ తేదీన సునీత భీమయ్య దంపతులతో పాటు వారి 13 ఏళ్ల కుమారుణ్ణి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారించి పంపేశారు. మళ్ళీ 30వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు మళ్ళీ వచ్చి ఠాణాకు తీసుకొచ్చి అనంతరం భీమయ్యను పంపించారు. ఆ తర్వాత నేరం ఒప్పుకోమని ఇన్స్పెక్టర్ తనను విచక్షణ రహితంగా కొట్టారని బాధిత మహిళ సునీత చెప్తోంది. ఈ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి వారిపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారంటూ ఇది సేమ్ ఒక సినిమా కూడా ఉంటది. దండుపాలెంలో ఉంటది, ఇక్కడ జై భీమ్ సినిమాలో కూడా ఉంటది. ఈవెన్ దండుపాలెంలో కూడా అట్లే ఉంటది. సేమ్ జై భీమ్ సినిమాలో కూడా చేసిన తప్పు ఎవరో చేస్తారు, ఎక్కడో ఉంటది, అది సంబంధం లేని ఇట్లా చిత్రహింసలు పెడతారు. ఒక దళిత మహిళ కాబట్టి ఇలా ఆమె వెనుక ఎవరు ఉండరు, ఏం కాదు అనుకొని వాళ్ళు చేసిన నిర్వాహకం చూడరా పోలీసులు. ఎంత లుచ్చా పని, గింత దారుణంగా ఉంటుందా? ఆమె చేసిందో లేదో తెలియదు, నెపం ఉందని చెప్పి వాడు ఎవరో చెప్పడం వాడి బంగారం పోయింది, వాడు పోయిందంటే ఫస్ట్ వాడు జాగ్రత్తగా ఉండాలి. సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. ఇంట్లో 26 తులాల బంగారం 4 లక్షల రూపాయలు పెట్టుకున్నాడు, సీసీ కెమెరా పెట్టుకొని ఉండే. సరే పెట్టుకోలేదు, పెట్టుకోకపోతే పోలీసులు విచారణ చేయాలి. అనుమానం ఉన్నది అని చెప్పినంత మాత్రాన తీసుకుపోయి థర్డ్ డిగ్రీ ప్రయోగించే హక్కు ఎవడిచ్చింది అసలు ఈ పోలీసులకి? ఉందా అసలు చట్టంలో? కొట్టొచ్చు అసలు పోలీసులు తీసుకొని నువ్వు విచారణ చేసి ఇన్వెస్టిగేట్ చేయనుంటివి, లేదంటే కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటది కదా. నువ్వు ఇదంతా నువ్వు చేతులకు ఎట్లా తీసుకున్నావు? నువ్వు ఒక దళిత మహిళని నిర్దాక్షిణ్యంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది నిజంగా ఖండించాల్సిన విషయమే. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వాడిని ఎలా వేటేసిర్రు లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేసిర్రు కాదు, వాళ్ళకు కూడా థర్డ్ డిగ్రీ ఏందో రుచి చూపించాలి, అర్థం కావాలి. ఇంకా దాన్ని చూపిస్తాను నేను. ఈ వార్తకు సంబంధించి ఇంకొక డీటెయిల్ చూపిస్తాను నేను. చేతుల లాఠీ ఉంటే కొట్టుమని ఇచ్చిండ్రా రాబాయ్, మీకు సంపమని ఇచ్చిండ్రా? మీరు మీదికలు ఊడిపడ్డరా లేకపోతే మీరేమన్నా అదనుకుంటురా? పోలీసులది అత్యుత్సాహం. గంజా అమ్ముతున్నది, డ్రగ్స్ అమ్ముతున్నోని, దాని ద్వారా ఈ సమాజాన్ని ఖరాబ్ చేస్తున్నని పట్టుకునే దమ్ము ధైర్యం లేదు. కానీ బత్తి తెచ్చి కొడదాము కాల్చి అని సార్ వాళ్ళంటే నేను ఇట్లడానికైతే నేను లేకుంటే నేను వెళ్ళిపోతాను ఆ మేడం వెళ్ళిపోయి సార్ భయపడి ఎందుకు వెళ్ళిపోతున్నావు, నువ్వు రా జెర్సేపు రా అని మళ్ళీ ఆ మేడానికి ఫోన్ చేసి ఎందుకు అంటాను. నేను ఉండో నువ్వు మీరు అట్లా వేస్తా అంటే నా మేడం వెళ్ళిపోయింది సార్. అందరు మగలు ఎదురైన ఒక్క ఆడపిల్లలు మాత్రం సార్. చూసిరా, అందరూ మగ పోలీసులట. ఎవడిచ్చిండు వీళ్ళకి అధికారం? అది క్రికెట్ ఆడే బాల్ బ్యాక్ ఉంది సార్. ఇక
చేతులు ఏమన్నా నీకు వస్తలేవు. ఇక కాళ్ళు ఇట్లా పెట్టిండ్రు, కాళ్ళు దగ్గరికి అమ్మెట్టేసిండ్రు. ఇక ఆడమే మధ్యలో పట్టుకోమంటే ఆమె మధ్యలో ఇట్లా నిలబడ్డది, తలకాయ ఇరికించుకున్నది, ఇట్లా లేపిర్రు. ఇక ఇది మళ్ళా కట్టె పెట్టింది కాక ఓసారి ఇలా 2 కాళ్ళు పెట్టిరు, ఓసారి మళ్ళా కట్టెంది కళ్ళగలని ఇట్లా కాళ్ళు పెట్టిరు. ఇక ఆ కాళ్ళు కలిగిరు, ఇది ఇట్లా కట్టేసారు, నేను ఏం చేస్తా, ఇది ఇట్లా మూసింది, ఇంకా నేను ఏం చేస్తా సారు. ఆ దెబ్బలు కోపలేక ఎవరెవరి పేరు చెప్పిందంట, నాకైతే మత్తులే సారు. మీ కాలు ముక్తానన్నింటిలో బయట దొంగతనం చేసినట్టుంటే నేను ఆమె చచ్చిపోతే సార్. కానీ ఆ ఇంట్లోకి వెళ్ళి మాత్రం చక్కగా ఇప్పేరు చేసుకొచ్చి నా ఇంట్లో పెట్టి అదొక్కరు గుర్తు తెలుసుమని నేను తీసినట్టుంటే నేను మీ ముందంటే చచ్చిపోతే సార్. నేను నాకు ఆ ధైర్యం లేదు, నేను చేయను సార్. నేను అట్లాంటి పనులు నీ అసలు కాలు ముక్కి సార్ నాకు లేవు అని నేను పదాలు పంచుకుంటాను. నేను పదాలు విన్నప్పుడు ఇది సార్ ఇది అంటారు నిండు ఆ పెద్ద సార్ అంటారు, ఎవరు మాట్లాడు సారు ఇదంతా దమ్మిరు సార్. ఇది దమ్ముంటే నేను దావకనుకోమని అనుకున్నాము. బయటికి వెళ్ళిస్తలే రాదు. పెట్రోల్ షూ అంటే బిడ్డ ఎట్లా బయటికి వెళ్తావు, నీ మగని నేను, నీ బిడ్డని, నీ కొడుకును పెట్రోల్ అంటే పెడతాం, మీరు ఎట్లా బయటికి వెళ్తావో చూస్తానే, మా బంగారం మాకు ఇచ్చి అని అంటే నేను ఏం చేస్తాను. నేను ఆయన చెల్లెలు వాళ్ళ అమ్మ నేను రేణుక సార్. చూసిరా ఎట్లా ఎంత దారుణంగా వ్యవహరించారంటే ఇష్టం ఉన్నట్టు కొట్టిరట. నైట్ తీసుకుపోయి ఫస్ట్ మాయనలు కొట్టినాక మళ్ళా మాయనలు పంపించినాక నన్ను తీసుకుపోయారు. నన్ను తీసుకుపోయాక ఇట్లాంటి ఆకు నిక్కరేసిరు, బట్టలన్నీ వేసి ఆకు నిక్కరేసి ఈ కాలు అక్కడ జాపిరు, ఈ కాలు అక్కడ జాపిరు. ఇక బట్టలన్నీ ఇప్పేసి హాఫ్ నెక్కరేషన్ అని చెప్తా ఉన్నది. చూడు ఒకసారి ఇది వినండి పూర్తిగా. కట్టె ఒకటి నైట్ తీసుకుపోయి ఫస్ట్ మాయనలు కొట్టినాక మళ్ళా మాయనలు పంపించినాక నన్ను తీసుకుపోయారు. నన్ను తీసుకుపోయాక ఇట్లాంటి ఆకు నిక్కరేసిరు, బట్టలన్నీ వేసి బట్టలన్నీ ఇప్పేసి హాఫ్ నెక్కరేషన్ అని ఎంతో ఓపెన్ గా చెప్పిందంటే ఒకసారి చూడండి. అక్కడ జరిగినటువంటి 3rd డిగ్రీ అండ్ ఎట్లా చేసిండ్రు. ఈ కాళ్ళు అక్కడ జాపిరు, ఈ కాలు అక్కడ జాపిరు. ఇక కట్టె ఒకటి పెద్దది పెట్టిరు సార్. పెద్దది పెట్టి మళ్ళా చేతులు ఎంట కట్టేసి కాళ్ళు సాపిపిచ్చి కాళ్ళు కట్టేసి ఒక పెద్ద కట్టె పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టిండు, ఒకసారి మళ్ళా కట్టె మీద ఇక్కడ కాలు పెట్టిరు. మేడం మధ్య నుండి వద్ద నెత్తిరికించుకున్నారు. ఇక నెత్తిరికించుకున్నాక సార్ నెట్టు చూసిన పెట్టిరు. ఇక కొడతా ఉంది సారు. అంత గౌరవం మాత్రం కొట్టదు సారు, మస్తు కొట్టిరు సారు. బట్టలకి కొట్టిరు అంటే ఒక ఆడపిల్లలు నేను చెయ్యని శిక్ష అనుభవిస్తున్నా అంటే నాకు కొట్టి సారు. మీ కాలం మొక్కి 10 రూపాయలు అనుకుని నేను బతుకుతా కానీ నేను ఇట్లాంటి పనులు చేయను. నాకు కొట్టి సారు. నాకు ఏం ఆకర్షణ అయింది, నా మోంటి బాగా మంచిగా నా కాలేజీ పోయింది సార్ అంటే గిట్టంగా నమ్మటలేదు సార్. అది కాలేరిపోయిన ఇంకా నాకు కొట్టింది సార్. నాకు మొత్తం నేను నడవనీకి వస్తలేదు. ఇంకోసారేమో ఏదైనా వేసి తన్నిండు దాన్ని వస్తున్నాను మాట్లాడాలంటే అంటారు ఆపేస్తారు. ఇంకా ఇష్టం పట్ట శబ్దం కొట్టిడు, ఒకసారి పట్టిండు పట్ట. ఇట్లా అయితే మొత్తం కాలు దగ్గరికి ఇట్లా గుంజుకుంటే కాలు దగ్గర గుంజుకుంటున్నారు ఏమని అంటాను. కాలు మళ్ళీ కట్టేసి అట్లే కొట్టేసారు. 2 గంటల వరకు 9 గంటల నుంచి 2 గంటల వరకు కొట్టుడు నడిపేది. ఎందుకు నడివే కాళ్ళు మళ్ళీ ఇంకొండాక అయితే నడువు అంటారు. నాకు నడువు నీకు వస్తలేదు, నువ్వు ఇంకా కొంచెం మీద తడి లేదంటే కొంచెం కొడుతురు, నీళ్ళ తడి చేస్తారు కొడుతురు సార్. అంత గౌరవం మాత్రం ఒక దళిత మహిళ మీద ఎట్లా జరిగింది చూడండి ఒకసారి. దీనిగా మరి పోలీస్ శాఖ ఎట్లా సమర్థించుకుంటది, ఏం చెప్తుంది? ఇక్కడ చూడండి.
50-50 ఆశతోనే అరాచకం. షాద్ నగర్ ఘటనలో ఫిర్యాదుదారుతో పోలీసు కుమ్ముక్కు. రికవరీ సొమ్ములో సగం వాటా తీసుకునేలా ఒప్పందం. అందులో భాగంగానే దళిత మహిళపై 3rd డిగ్రీ. టెక్నాలజీని వదిలి మూస పద్ధతిలో లాకప్ విచారణ. అసెంబ్లీ నేపథ్యంలో బయటకు రాకుండా జాగ్రత్త అంటూ ఇక పోలీసుల వేధింపుల బాధితురాలను పరామర్శిస్తున్న బీఆర్ఎస్ నేతలు సవితా వాణిదేవి తదితరులు అంటూ ఇటువంటి విధి నిర్వహణలో వచ్చే జీతం, పేరు ప్రఖ్యాతుల కంటే అప్పనంగా వచ్చే సొమ్ము కాశపడే షాద్ నగర్ ఘటనలో పోలీసులు మరి అరాచకానికి పాల్పడ్డారంటే అవుననే సమాధానం వస్తుందంటూ ఇక ఇంత దారుణంగా పోలీసులు మరి వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఇలా కోట్లాది రూపాయలు పక్కదారి పడతా ఉన్నాయి, లక్షలాది రూపాయల సొమ్ము విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నారు అన్న దగ్గర పట్టుకోవడం చేతగాని పోలీసులు. నేను అందరూ అనట్లేదు, పని చేసే పోలీసులను మాట్లాడట్లేదు, ఎవరైతే పర్ఫెక్ట్ గా డ్యూటీ చేస్తారో వాళ్ళ గురించి చెప్పట్లేదు, ఇట్లాంటి దొంగల గురించి చెప్తా ఉన్నా. ఇట్లాంటి దొంగల వల్ల ఇలా పోలీసులకు పూర్తిగా చెడ్డ పేరు వచ్చే అవకాశం, ఆస్కారం. ఎలా ఒక దళిత మహిళను చూడకుండా ఆమెను మొత్తం బట్టలు ఇప్పేసి చెడ్డీ వేపించి ఆ చెడ్డీ మీద కాళ్ళను విడదీసి చేతులను విడదీసి అసలు మామూలుగా ఒక మగాడు కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంటది 3rd డిగ్రీని. అట్లాంటిది ఒక మహిళని, అది అనుమానంతో మాత్రమే, పైగా రికవరీ సొమ్ములో సగం ఇస్తాం, ఎట్లయినా సరే వాళ్ళని సంపైనా సరే నాకు ఇయ్యి అని చెప్పి ఆ సన్నాసి ఎప్పుడు దాని తగ్గట్టుగా వీళ్ళు తలకాయ ఊపుడు. మరి దాని విచారణ ఎట్లా చేయాలి, మరి ఇలా టెక్నాలజీ ఎట్లా వాడుకుందాం, మళ్ళీ కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత మరి దానిపైన ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేద్దామని దీని మీద లేదు వాళ్ళకి. ఇక విచారణ పేరుతో 3rd డిగ్రీ, ఇది బయటకు వచ్చిన ఒకే ఒక అంశం, ఇట్లా రాని చాలా ఉంటాయి. కేసు పెట్టిన పెద్దోడు అయితే చాలు, ఇలా కిందోని సర్వనాశనం చేస్తారు. ఇక వాడు ఇంట్లోకి వెళ్ళి పోనీయరు, బయటకు రానియరు, రకరకాల ఇబ్బందులు, ఊరిడిచిపెట్టి పోవద్దు, ఇన్వెస్టిగేషన్ పేరిట గడికి పోలీస్ స్టేషన్ పిలిపించుకోడు. అరే పోలీస్ స్టేషన్ రా, అరే అదే ఏందో పెద్దోళ్ళు అనవట్లా, పెద్దోళ్ళ మీద కేసులు అయితే అట్లా మాట్లాడు. ఇలా కేసీఆర్ మీద కేసులు నోటీసులు ఉన్నాయి, పిలువు దమ్ముంటే. కేటీఆర్ మీద అభియోగాలు ఉన్నాయి, పిలువు దమ్ముంటే. పిలువరు. పోలీసులకి భయం. పరిపాలనలో భాగంగా వీళ్ళు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకు వంతపాడడానికి, వాళ్ళకు వత్తాసు పలకడానికి తప్ప ఇంకా దేనికి ఉండరు. చాలా మంది పోలీసులు అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఏదో ఒక రకంగా ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు, లేదంటే డబ్బుల్లోనికి కొమ్ముగాయడమే పనిగా పెట్టుకుంటారు తప్ప మరి మాకు ఇచ్చిన బాధ్యత, మేము ఆనాడు ప్రమాణం చేసింది చట్టాన్ని, న్యాయాన్ని కాపాడుతాం, గౌరవిస్తాం అని చెప్పినాడు. ఆ రోజు మాత్రమే గుర్తుంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. ఇక వాళ్ళకి ఒకటిగా వాళ్ళకు ఉన్నది పైసలు ఎట్లా సంపాదించుకోవాలనే దాని మీద కొత్తగా ఫోకస్ పెట్టిరైతే ఇక డబ్బుల కోసం తప్ప ఇంకా వేరే దేని కోసం చేయట్లేదు. ఒక మహిళను చూడకుండా 3rd డిగ్రీ ప్రయోగించి దారుణంగా ఒక దళిత మహిళ మరి ఇవాళ మాట్లాడాలి, ఇలా మేధావులు మాట్లాడాలి, ఇలా సంఘాలు మాట్లాడాలి, ఇలా మహిళా సంఘాలు మాట్లాడాలి, ఇట్లాంటి ప్రతిపక్షాలు కూడా మాట్లాడాలి.